ఉండాలి మరి, అదే కదా నువ్వు చెప్తా. మరి ఇప్పుడు లోపలి పోదివి, మరి లోపల బాగోతావు ఎట్ట ఉంది, ఏం సంగతి, మరి ఏం చెప్పిపోతున్నావు ఇవాళ ఈ అమాయకులకు, ఏం చెప్పిపోతున్నావు? లోపల నేను అక్కడ ఉంటుందని నేను ఊహించలే అసలు. అంటే ఏం లేదు అక్కడ, అసలు గుడి ఉంది, మేము వారం కింద మేము ఇక్కడ పండుగ జరుపుకున్నాం అన్నట్టు ఒక్క ఆధారం ఉంచలే, ఒక్క రాయిలు ఏం లేదు అసలు. అక్కడ ప్లేన్ ల్యాండ్ లాగా ఒక చెట్టు లేదు, పుట్టలేదు, ఏం లేదు. ఆ విధంగా చేసి పెట్టారు. అది క్లియర్ కట్ ఒక ప్లాన్ గా, ఎజెండాగా ఆ భూమి మొత్తము ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ఒక స్కెచ్ చేశారు. ఇంతకు ముందు హనుమంతుని గుడి జరిగింది, జూబ్లీహిల్స్ హనుమంతుని గుడి జరిగింది విషయంలో, సేమ్ అదే ప్లాన్. అప్పట్లో కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు, గంతే. మనుషులు చేంజ్ అయ్యి. ఇంకొకటి నేను ఒక క్వశ్చన్ ఇక్కడ వేయదలుచుకుంటున్నా. ఇక్కడ చుట్టుముట్టు వీళ్ళు పాపం, ఇక్కడ మీరు ఎంత దూరం ఉంటారు మీరు అందరూ? పక్కకు ఒక 1/2 కిలోమీటర్ అంత దూరం ఉంటారు. కానీ ఈ గుడి పరిసరాలల్లా ఇప్పుడు ఈ బిల్డింగ్ లో హిందువులు లేరా, ఈ బిల్డింగ్ హిందువులు లేరా? ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఏసీలు ఉన్నాయి, ఏసీ రూమ్లలో వండుకుంటారు వీళ్ళందరూ. వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు కొట్టల్లో అయితే వీళ్ళు పాపం అంత దూరం నుండి వచ్చారు. వీళ్ళతో పని అవుతుందా అంటే నేను ఖచ్చితంగా అంటున్నా చాలా కష్టం. నేను కాదంటే చాలా కష్టం. అంటే మనము మన ప్రాణానికి తెగించాల్సి వస్తుంది. కానీ ఈ బిల్డింగ్ లో ఉన్న ఏసీలో వండుకున్నారు కదా ఇప్పుడు వీళ్ళు వెనకాల, వీళ్ళు ఒకవేళ దిగుతే ఇక్కడ పోలీస్ జరుగుతుంది. కానీ వీళ్ళు మంచిగా పోలీస్ నెట్ఫ్లిక్స్ లా తడి బట్టలు నెట్ఫ్లిక్స్ పెట్టుకొని సినిమాలు చూస్తారు. వీళ్ళు పేరుకి హిందూ, వీళ్ళు ఎప్పుడు కావాలి వచ్చి అమ్మ నాకు మొక్కులు కావాలి, అప్పుడు వీళ్ళు ఇంకేం వెళ్తారు మొక్కు. వీళ్ళ పెద్దమ్మ గుడి అక్కడ గండిపేట మైసమ్మ అక్కడ పోయి జాతరలు చేసుకుంటారు. వీళ్ళు దానికే పనికి వస్తారు. వీళ్ళు కాదు అసలైన హిందువులు, వీళ్ళు అసలైన హిందువులు. వీళ్ళు వచ్చి నిలబడుతారు ఇక్కడ. వీళ్ళు ఎందుకు నిలబడతలేరు చూడు. ఇప్పుడు వానల వర్షంలో వాళ్ళకి నెత్తి మీద కూడా ఏం లేదు. నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు సర్ది గేడ ఏమైతే అమ్మవారు చూసుకుంటా అంటారు. అది హిందుత్వము, అది ధర్మం అంటే. అయితే నేను అంటున్నా వీళ్ళని గుర్తించాలి. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఇంతవరకు మాకు సపోర్ట్ సరిపోదు. మనం ఇదే విధంగా మనం పెద్ద ఎత్తున వీళ్ళ వెనక నిలబడాలి. మేము మా ఎత్తున ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా మొక్కండి. మీ అందరికి పాదాభివందనం అమ్మ, నిజంగా మీరు వచ్చి నిలబడ్డారు. మరి ఇప్పుడు అమ్మవారు వచ్చారా తెలంగాణ నిద్రపోతున్నారు, శివసత్తులకు తెల్లందాక నిద్ర కళలకు వస్తున్నాడు తల్లి. మరి వచ్చానా అమ్మవారిని తీసుకొచ్చి ఉపాయం చేస్తున్నారు ఏమైనా? చేయాల్సిందే, ఎందుకంటే ఇది సైలెంట్ గా కూర్చునే క్రమం కాదు. ఇప్పుడు ఇందాక మన మిత్రులు సోమేశ్వర్ గారు, వినోద్ గారు అందరు చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. స్టూడెంట్స్ అందరినీ ఒక్క క్షణంలోనే వాళ్ళందరి జీవితాలను నాశనం చేయాలని చెప్పి వన్యప్రాణులతో సహా పశు జాతిని, పక్షి జాతిని అందరినీ నాశనం చేయడానికి ఎంత కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఏం చేసిందో మనం అందరం చూసినాం. ఈ రోజు కనుక మనం ఇట్లనే నిమ్మకు నీరెత్తనట్టు ఉంటే రాను ఇంకా ఘోరంగా అవుతుంది మన పరిస్థితి. ఎందుకంటే హిందువులకి మిగిలింది ఒకటే దేశం, గుర్తుపెట్టుకోండి. 100కి పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, 12 బుద్ధిస్ట్ దేశాలు ఉన్నాయి, 2 కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి, ఒక జూయిష్ కంట్రీ ఉంది. ప్రపంచానికి వెలుగునిచ్చిన భారతదేశానికి ఒక స్వతంత్ర దేశం అంటూ లేదు, హిందువులకు ఒక దేశం అంటూ లేదు అని ఎవరు చేసిర్రు? 75లో సోషియో సెక్యులరిస్ట్ అని యాడ్ చేసి హిందువులను అందరినీ కళ్ళల్లో కారం కొట్టి అందరినీ స్వతంత్ర వీరులను అందరినీ పోరాటం చేసేటోళ్ళని అందరినీ జైల్లో పెట్టి ఎమర్జెన్సీ క్రియేట్ చేసి ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలకి తెలియకుండా ప్రణాళికలు సృష్టించి ఇప్పటికి కూడా చాలా మందిని ఇళ్లలో మగ్గ పెడుతుర్రు. ఇందాక మన వినోద్ చెప్పినట్టు ఈ హైఫై కార్లలో తిరిగే హిందువులందరూ కూడా నిద్ర లేవాలి. ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మా తర్వాత మీరే టార్గెట్. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఎట్లయితే చంపిర్రో పెద్ద పెద్ద సింగర్లని, వాళ్ళ హీరోలు అంతా గొప్ప గొప్పలని, లాయర్లని, వీళ్ళందరినీ కూడా ఒక్క క్షణంలో వాళ్ళ ఆస్తులన్నీ పటాపంచలు అయిపోయినాయి. రేపు మనందరి పరిస్థితి కూడా అదే. మనం అందరం ఒక్కటిగా కావాలి, కులాలు పక్కన పెట్టి అందరం హిందువుల్లాగా పోరాడాలి. అందరం ఒక్కటిగా ఉంటే ఎవ్వడేం చేయలేడు, గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం అందరం కలిసికట్టుగా నిలబడాలి. మన టెంపుల్స్ ని కాపాడుకోవాలి, మన పరిసరాలు కాపాడుకోవాలి, ప్రతి చోట కన్ను పెట్టాలి. మనం ఇట్లనే ఉంటే మనల్ని అందరి పిల్లలను మన కళ్ళ ముంగలే నరుకుతారు. ఆల్రెడీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్ కూడా మనది కాదు. ఇప్పుడు పహల్గామ్ లో కూడా మన పరిస్థితి ఏమైందో మనం అందరం చూసినాం. ఇంకా కూడా ఇట్లనే అవుతుంటాయి. దయచేసి అందరికి రిక్వెస్ట్, అందరు హిందువులు తరలి రావాలి. తెలంగాణలో ఉన్న ప్రతి హిందువు రావాలి. మేల్కోండి అందరు ఇప్పటికైనా. జై శ్రీరామ్. చెప్తా. మరి షేక్పేట ఏమారు అనితారెడ్డి ఆమె పేరు, మా కడుపు చల్లకుండా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇక అమ్మవారిని అయితే గూడు లేకుండా చేసింది. ఇక బొట్ట బోరమో మళ్ళీ పెట్టవలసి వస్తే ఆయనకే పెడతాము, పాలాభిషేకం చేస్తామని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన నిండా 100 ఏళ్ళు బతకాలని. ఇక మరి తాత మరి ఇప్పుడు ఈ బోనాలు రేపు మరి ఏడబెట్టవలసి వస్తుంది. మరి అక్కడ షేక్పేట పోవాల్సి వస్తుందా, ఈడబెట్టవలసి వస్తుందా? మరి మీరేమైనా ఎంఆర్ఓని ఆడికి పోయి ఏమైనా మాట్లాడే ఉపాయం చేస్తుర్రా? మరి ఏం తీసుకొస్తారు, ఎట్లా తీసుకొస్తారు ఈ కొలికి పంచాయతీ?
జై శ్రీరామ్, భారత్ మాతాకి జయ, జయంతు రాష్ట్ర. ముందుగా ఆ పెద్దమ్మ తల్లికి అందరం మనము క్షమాపణ కోరుకుందాం. ఎందుకంటే ఇంత సిగ్గుచేడు 80% ఉన్న హిందువుల దేశంలో సెక్యులర్ కంట్రీ ఇది ఒకటే. 200 కంట్రీల సెక్యులర్ కంట్రీ భారతదేశం. ఎందుకంటే ఇక్కడ 80% హిందువులు ఉన్నారు కాబట్టి సెక్యులర్. మిగతా అన్ని ముస్లిం కంట్రీ షరియా యూజ్ చేస్తారు కదా. క్రిస్టియన్ కంట్రీ మొత్తం కన్వర్షన్ మిషనరీస్. ఇక్కడ మాత్రం అందరిది ఉంటుంది. మైనారిటీస్ గొప్ప. ఇక్కడ ఇదే ప్లేస్లో ఒకవేళ మైనార్టీస్ కొడితే అన్ని పొలిటికల్ లీడర్స్ బయటకు వస్తుండే కదా. ముస్లిమ్సే క్రిస్టియన్సే ఓటేసిరా, మీకు హిందువులు ఓటేయలేదా అంటే వేసిర్రు, కానీ ఏసీ పండుకున్నారు. ఈ విధంగా మొత్తం చెప్పినట్టు ఏసీలలో నెట్ఫ్లిక్స్ చూసుకుంటా హిందువులు పండుకున్నారు. సంవత్సరానికి ఒకటిసారి గుడికి వెళ్తారు వాళ్ళు. పెద్ద ఘనకారం చేసినట్టు మాట్లాడి పండుకుంటారు ఇంట్లో. అయితే మన పరిస్థితి హిందువులు డిజర్వ్ చేస్తారు. ఈ పరిస్థితి సిరీస్ ఆఫ్ టెంపుల్ అటాక్స్ ఇది ఒకటే కాదు. ముత్యాల ఇప్పుడు పెద్దమ్మ తల్లి కాదు, ప్రతి గుడికి వాళ్ళు కన్నేసి ఉంచిరు. ముందుగా అనితారెడ్డి ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో రాత్రి 3 గంటలకు వచ్చి ఇదే గుడి ఇరగొట్టాలని ఆమెకి ఏమొచ్చింది? కళ్ళొచ్చిందా? అల్లా చెప్పిండా, జీసస్ చెప్పిండా? పోమ్మా మొత్తం రాష్ట్రం ముస్లిం చేయలేకుంటే క్రిస్టియన్ చేయలేకుంటే హిందువులు ఉన్నారు డామినేట్ చేస్తారని చెప్పిరా కలనా? ఎవరు చెప్పిర్రు? రేవంత్ రెడ్డి చెప్పిండా? ఎవరు చెప్పిర్రు? ముందుగా ఇది తెలుసుకోవాలి. హిందూ సమాజం అంతా రాత్రికి వచ్చి కూలగొట్టే అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఆమె పడుకోలేదా? రాత్రి మొత్తం ప్లానింగ్ చేస్తుందా? ఈ చిన్న గుడికి భయ్యా, ఈ చిన్న గుడి ఇరగొడితే హిందువులు కన్వర్ట్ అవుతారా? 800 సంవత్సరాలు మొఘళ్ళు పాలించారు, 200 years బ్రిటిషర్స్ పాలించారు. అయినా కూడా ఇవాళ మోదీ మన భగవా సెంట్రల్లో ఉంది. ఇది మన హిందుత్వం, సనాతన ధర్మ గొప్పతనం. కాబట్టి వాళ్ళని తరిమి కొట్టినాము, వీళ్ళని తరిమి కొట్టినాము, వీళ్ళని కూడా తరిమి కొడతాము సమస్య వస్తే. అయితే వీళ్ళు మాకేదో అమాయకులు హిందువులు ఏం చేయలేరు, వీళ్ళ దగ్గర యూనిటీ లేదు, వీళ్ళకి డివైడ్ చేయం భాష మన లాంగ్వేజ్ పేరు మీద, మన స్టేట్ పేరు మీద వీళ్ళని డివైడ్ చేసే ప్రయత్నం నడుస్తుంది డీప్ స్టేట్ది. కానీ హిందువులు మేల్కొన్నంత వరకు ఇది వీళ్ళ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. వీళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. మనము బయటకు వచ్చి ప్రతి ఒక్క హిందువు ఇది భారతదేశం నాది, ఈ హిందూ రాష్ట్రం నాది అని చెప్పి అనుకుంటేనే తప్ప ఇవన్నీ సంఘటనలు మనకు ఆపేది కాదు. కాకపోతే ఇవన్నీ మనకు ఎక్స్పీరియన్స్. ఇవన్నీ మనకు ముందు రాబోయే ఏదైతే పెద్ద సునామీ ఉందో దానికి ఇది సంకేతం. దీనికి కూడా మనం మేల్కోకపోతే వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఏముంది, కేరళలో పరిస్థితి ఏముంది, భాగ్యనగర్లోనే కొన్ని ఏరియాస్లో హిందువులు ఇప్పటికీ లేరు. కొన్ని ఇప్పుడు బార్కాస్ అక్కడ చంద్రాయన్ గుట్టలో ఏరియాస్ ఉంటాయి, కొన్ని సుల్తాన్ షాయి మా చుట్టాలే ఉంటారు అక్కడ. ఒకప్పుడు మొత్తం గల్లీ హిందూసే ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఎవరైనా ప్రశ్నించిరా, అడిగిరా? మనం ఎక్కడో వెస్ట్ బెంగాల్ మాట్లాడతాం. మన భాగ్యనగర్లోనే మన హిందువులు బతకని పరిస్థితి ఉంది. 100 ఇల్లుల 1000 ఇల్లుల ఒక మస్జిద్ ఉంటుంది మన దగ్గర. మనమే దాన్ని దీపం పెడతాం. కానీ 3-4 ఉన్న ముస్లిం దగ్గర ఒక గుడి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి హిందువులని ఖతం చేయాలని వాళ్ళ ఉద్దేశం. మన హిందువులు ఏం తెలుసా? లగ్జరీ లైఫ్ యూజ్ చేయాలి, మొత్తం 5 days వర్క్ చేయాలి, వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి. హిందూస్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం